బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక ముఖ్య అంశం తెలియజేయాలి. మోతీలాల్ నెహ్రూ ఏ మతానికి చెందినవాడు? చాలామంది తెలుసో తెలీదో కాశ్మీర్ పండిట్ అని అంటారు. వాస్తవానికి మోతీలాల్ నెహ్రూ అసలు పేరు మోతీలాల్ నెహ్రూ కాదు. మోతీలాల్ నెహ్రూ ఒక ముస్లిం మతానికి చెందినవాడు అని చాలా మందికి తెలియదు. తర్వాత వీడియోలో ఆయన పేరు, ముస్లిం పేరు చెప్తాను. ప్రస్తుతం హిందుత్వానికి తాను చేసిన ద్రోహం ఏంటనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఆర్టికల్ 30A అనేవి రాజ్యాంగం రాసిన సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మరికొందరు పెద్దలు ఆర్టికల్ 30ని రాస్తున్న సందర్భంలో మోతీలాల్ నెహ్రూ ఈ ఆర్టికల్ని ప్రవేశపెట్టారు. ముస్లింలు వారి మతం గురించి, క్రైస్తవులు, సిక్కులు, ఇంకా కొన్ని మతస్థులు వారి మతంలో, వారు సంస్కృతిలో, వారి భాషలో, వారి నచ్చిన విద్యాలయాలు కానీ, వారికి నచ్చిన బోధనలు కానీ నచ్చిన విధంగా వారు చేసుకోవచ్చును. వారి పిల్లలకి వారి సొంతంగా యూనివర్సిటీలు పెట్టుకోవచ్చు, వారి సొంతంగా ప్రచారం చేసుకోవచ్చు. మత ప్రచారం కానీ ఏదైనా కానీ వారు ఎవరినైనా సరే కన్వర్షన్ చేసుకున్నా సరే తప్పు లేదు అని ఒక పథకాన్ని పెట్టారు ఆ రోజుల్లో. కానీ హిందువులు ఏది కూడా పెట్టడానికి లేదు. ఒక భగవద్గీత ప్రచారం చేయటానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ వరకే ప్రచారం చేయాలి, మిగతావన్నీ ప్రచారం చేయకూడదు. ఒక హిందూ విద్యార్థికి కొన్ని వరకే చెప్పాలి. హిందువులు దాని చరిత్ర, దాని వ్యవహారం, దాని నిరుగప్పిన నిప్పులాగా నిజాలన్నీ దాసేసి హిందుత్వానికి సంబంధించిన నిజాలన్నీ ఏదో ముక్కును పట్టుకొని ఏదో తెలిసినవి లేకపోతే ఏవో 4 ప్రచారాలు చేస్తున్నారు. అసలు అవన్నీ నిరుగప్పిన నిప్పులాగా దాగిపోయినాయి. ఒక మనిషిని చంపడం హిందుత్వంలో చాలా నేరం. ఈ సంఘటన జరిగిన కొన్ని నాళ్లకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరణించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ అని చెప్తారు, కానీ ఆ రోజుల్లో అంబేద్కర్ కాదు మాట్లాడింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడారు. హిందువులకి తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది, హిందువులు బాగా అణగదొక్కుతారు, ఇది హిందుస్థానం, ఇది హిందువులు ఎక్కువ ఉన్న స్థానం, దీనికి మీరు ఈ విధంగా రాయటం విరుద్ధం అని చెప్పి క్రైస్తవులకి రాజ్యాంగంలో ఇచ్చేసింది అంటారు, ముస్లింలకి రాజ్యాంగంలో ఇచ్చింది అంటున్నారు స్వతంత్రంగా. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది, ముస్లింలకి ఎందుకు లేదు దేవాదాయ శాఖ? క్రైస్తవులకి ఎందుకు దేవాదాయ శాఖ లేదు? ముస్లింలు వాళ్ళు ఎవరైనా విరాళాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వాళ్ళ వరకే, వాళ్ళు అకౌంటబిలిటీ లేదు, వాళ్ళు సమాధానం చెప్పాల్సింది లేదు, ఏం లేదు. క్రైస్తవులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హిందూ మతానికి చెందిన దేవాలయాలు కానీ ఏమైనా కానీ మొత్తం ఆన్ రికార్డ్ ఉంటాయి. తిరుపతి దేవస్థానంకి వెళ్ళండి, ఎవరెవరు ఎప్పుడేమి ఇచ్చారు అన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఏ రాజు ఏ చరిత్ర ఏ టైంలో ఇచ్చాడు, ఏ మంత్రి ఏ టైంలో ఇచ్చారు, ఏ సుబ్బారావు ఏ టైంలో ఇచ్చాడు, ఏ అప్పారావు ఏ టైంలో ఇచ్చాడు, అన్నీ ఏమేమి ఇచ్చాడు
పూసగుచ్చినట్టుగా అన్నీ రాసి ఉంటాయి. మరి ముస్లిం దాంట్లో ఎందుకు రాసి ఉందో? వర్క్ బోర్డులు పెట్టారు. వర్క్ బోర్డులో ఎన్ని ఉన్నాయి? ఇన్ని చర్చీలు కట్టారు. ఇవన్నిటికీ ఏంటి? డబ్బులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు లెక్క చేసి అవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రభుత్వం తన ఖర్చుల్లో వాడుకుంటారు. హిందూ దేవాలయాలు, క్రైస్తవ దేవాలయాలు ఎవరైనా ఎక్కడైనా ఇచ్చినవి ఉన్నాయా? రికార్డ్ అయినాయా? ముస్లిం దేవస్థానాలకు ఎందుకు, చర్చిల నుండి కానీ మసీదుల నుండి కానీ ఎక్కడ ఇచ్చినట్టు రికార్డ్ అయిందా? అందుకనే ఇప్పుడు ఆర్టికల్ 30ని వెంటనే రద్దు చేయాలి, ఆర్టికల్ 30A రద్దు చేయాలి అంటూ తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్న స్వతంత్రవాదులు, సంఘంలో బాధ్యత గల వ్యక్తులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మోడీ గారిని కోరుతున్నారు, అయ్యా ఇది అసలు ఈ ఆర్టికల్ రద్దు చేయకపోవడానికి కారణం ఏంటి అని. చాలామందికి ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ, హిందువులకు కానీ ఈ ఆర్టికల్ ఉందనే విషయం తెలియదు. ఈ ఆర్టికల్లో వల్లనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చింది. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ డబ్బులు అన్నీ అకౌంటబిలిటీ చేస్తుంది, ఇవన్నీ చేస్తున్నాయి అని మామూలు వాళ్ళకే తెలియదు. మరి క్రైస్తవులు ఎందుకు తీసుకుంటలేదు అని అడుగుతారు, ముస్లింలకు ఎందుకు లేదు అని అడుగుతారు. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు సంబంధించిన పాఠాలన్నింటినీ చేసుకోవచ్చు. కానీ హిందూ సాంప్రదాయంలో హిందువులు బోధించడానికి వీల్లేదు. ఇది న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి వెంటనే తక్షణమే ఈ ఆర్టికల్ 30A తొలగించాలని చాలా మంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆవేదనతో ముందుకెళ్తున్నారు. మోడీ గారికి ఇప్పటికే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. కొంతమంది అది చేస్తాను అని చెప్పి కొంతమందికి ఆ నినాదం కూడా, ఆ విషయం కూడా తెలియజేసినట్టుగా ఒక వివరణ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.